గణేశుడు కుబేరుడిని తినేయాలి అనుకున్నాడు అని మీకు తెలుసా? కుబేరుడికి తన దగ్గర ఉన్న ధనాన్ని చూసుకుని గర్వం ఎక్కువగా పెరిగిపోతుంది. తన ధనాన్ని అందరికీ చూపించుకోవాలి అని విందు భోజనం ఏర్పాటు చేసి మొత్తం దేవుళ్ళందరినీ పిలవడం మొదలు పెట్టాడు. ప్రతి ఒక్క దేవుడు వచ్చి కుబేరుడు ధనాన్ని చూసి ఆశ్చర్యపోయేవాళ్ళు. వాళ్ళ ముఖాలను చూసి కుబేరుడు ఎంతో ఆనందపడేవాడు. ఈ శివుడికి కూడా నా ధనాన్ని చూపించాలి అని కైలాసానికి వెళ్లి పిలుస్తాడు. కానీ శివుడికి కుబేరుడి గర్వం అర్థమయ్యి ఇతనికి బుద్ధి చెప్పాలి అని, అమ్మో నేను నువ్వు పెట్టే భోజనాలు తినలేను కుబేరా, నా బదులు నా చిన్న కొడుకు గణేశుడు వస్తాడు. గణేశుడు వస్తే మేము వచ్చినట్లే, నువ్వు అతని ఆకలి తీర్చు చాలు అని నవ్వుతూ అంటాడు. కుబేరుడు గణేశుడును చూసి నవ్వుకొని ఇతని ఆకలి చిటికలో తీరుస్తాను అని, సరే స్వామి అని గణేశుడిని తీసుకుని వెళతాడు. గణేశుడికి తన ధనాన్ని బంగారాన్ని చూపిస్తుంటే, ఏహే ఇది నాకెందుకు కుబేరా, ముందు భోజనం పెట్టు అని అంటాడు. కుబేరుడు సరేలే ముందు తిను, తరువాత నా ధనాన్ని చూపిస్తాను, తరువాత నువ్వు వెళ్ళి మీ తల్లిదండ్రులకి నా గొప్పతనం చెప్పు అని అంటాడు. గణేశుడు ముందు రకరకాల తిండి పదార్థాలు పెడతారు. ఒకేసారి అటు తిరిగి ఇటు చూసేలోపే మొత్తం భోజనం అవగొట్టేసి ఉంటాడు. అలా భోజనాలు పెడుతూనే ఉంటారు. గణేశుడు తింటూనే ఉంటాడు. ఎన్నిసార్లు పెట్టినా ఇక చాలు అనకుండా తింటూనే ఉంటాడు. కొంతసేపటికి వంటగది మొత్తం ఖాళీ అయిపోతుంది. కుబేరుడు భయపడుతూ గణేశుడికి చెప్పగా గణేశుడు కోపంతో, నువ్వు పెద్ద గొప్పవాడివి, నాకు అంత ఉంది నాకు ఇంత ఉంది అని అన్నావు కదా, నా చిన్న పొట్టకి ఉన్న ఆకలి కూడా తీర్చలేకున్నావు, నువ్వేం ధనవంతుడివి, నాకు ఇంకా ఆకలి వేస్తుంది అని ఆకలి ఆకలి అంటూ కంటికి కనబడినవన్నీ తినడం మొదలు పెడతాడు. మంచాలు, గోడలు, కిటికీలు, బంగారము అన్ని తినేస్తాడు. ఓ కుబేరా, నా ఆకలి ఇంకా తీరలేదు, నా ఆకలి నువ్వు తీర్చలేకపోతే నిన్ను కూడా తినేస్తా అని బెదిరిస్తాడు. అప్పుడు కుబేరుడు భయపడుతూ సహాయం కోసం శివుడి దగ్గరికి వెళ్ళగా పార్వతీదేవి నవ్వుతూ, నీ గర్వాన్ని వదిలి ప్రేమతో ఈ అన్నం ముద్ద ఇవ్వు అని అంటుంది. కుబేరుడు తను చేసిన తప్పుని గ్రహించి గణేశుడి దగ్గరికి వెళ్లి ఈ అన్నం ముద్ద తిను గణేశ అని ప్రేమతో అభిమానంతో అంటాడు. అది తినగానే అబ్బా కడుపు నిండిపోయింది అని శాంతించి, ఇది ముందే ఇవ్వచ్చు కదా కుబేరా అని నవ్వుతూ మూషికుడి మీద కైలాసానికి వెళ్లిపోతాడు. గణపయ్య అంటే మీకు ఇష్టం ఉంటే గణపతి పప్ప మోరియా అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.